హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టమాటా రసం అయితే చేస్తున్నాను. అందుకోసం 4 టమాటాలు, కొద్దిగా చింతపండు అయితే తీసుకొని వీటిని అయితే ఇలా అయితే మెత్తగా చిదిమేసుకోవాలి. ఇలా చిదిమేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత ఇందులో తొక్కల్ని అయితే తీసేసుకోవాలి, టమాటా తొక్కల్ని. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో కొబ్బరి తురుము అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసేసుకోవాలి. తగినంత కారం అయితే వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి ఈ రసాన్ని అయితే మరిగించేసుకోవాలన్నమాట. కరివేపాకు వేయడం మర్చిపోయా, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకొని మూత పెట్టి ఈ రసాన్ని అయితే మరిగించేసుకోవాలన్నమాట. ఈ రసం అయితే మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ రసంలోకి అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ రసంలోకి వచ్చేసి వడియాలు అయితే వేపేసుకుందాం. ఈ చిప్స్ అయితే వేగిపోయాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రసం మా ఇంట్లో ఫేవరెట్ అండి. అసలు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని చిప్స్తో పాటు తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ట్రై ఇట్.